మాజీ మంత్రి పేర్ని నాని సెక్రటరీ పేర్ని గిడ్డంగుల మేనేజర్ మానస తేజను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. మానస తేజను అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా నిర్ధారణ చేయలేదు. పేర్ని గిడ్డంగుల్లో బియ్యం మాయం కేసులో మానస తేజను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పేర్ని గిడ్డంగుల్లో బియ్యం మాయం కేసులో మానస తేజను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటనపై ఆ పేరు నాని కుటుంబ సభ్యులు ఇప్పటికే కేసులో చిక్కుతున్నారు. ప్రధానంగా రెండు కూడా ఆ నాని సతీమణి జయసుధ పేరుతో ఉన్న నేపథ్యంలో ఆమె చుట్టూ కూడా కేసు నడుస్తూ ఉంది. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర నుంచి కూడా జయసుధతో పాటు మా సెక్రటరీగా ఉన్న మానస ఇద్దరు కూడా అదృశ్యమయ్యారు. వాళ్ళతో పాటు దాదాపు 8 రోజుల పైగా పేరు నాని అతని కుమారుడు కూడా అజ్ఞాతంలో వెళ్లిపోయిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన తర్వాత నిజంగా పేరు నాని అతని కుమారుడు బయటకు వచ్చారు. అయితే తాజాగా దీనిపై పెద్ద ఎత్తున పోలీసులకు కేసు నమోదు చేతులు దులుపుతున్నారు, విచారణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా పోలీసులు ఈ రోజు మానస అనుభవిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా పోలీసులు నిర్ధారించినప్పుడే కూడా ఆయన పోలీసులు పూర్తిగా విచారిస్తా ఉన్నారు. అందులో అతను అరెస్ట్ చేస్తారని తెలిసే నిన్న ఉద్దేశపూర్వకంగా పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పేరు నానిపై కూడా కేసు నమోదైన నేపథ్యంలో అతను కూడా ఈరోజు అదుపులో తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తా ఉన్నారు. ఇక జయసుధ ఇప్పటి వరకు ఆమె ఎక్కడున్నారని కూడా ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ముందస్తు బెయిల్ కోసం మాత్రం కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తమే రోజు రోజుగా ట్విస్ట్ ఉన్న నేపథ్యంలో నిన్న పేరు నాని ప్రెస్ మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాండ్రేపై తాను చేసిన ₹70,00,000 తప్పొప్పుకుని డబ్బులు కట్టిన ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు కావడం, తద్వారా కొల్లు రవీంద్రను టార్గెట్ చేస్తూ చంద్రబాబును కీర్తిస్తూ చేసిన వ్యాఖ్యల వెనక ఈ కేసు నుంచి ఏ విధంగా బయటపడేందుకు కూడా ఉద్దేశపూర్వకంగా నాని వ్యాఖ్యలు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కొల్లు రవీంద్ర కూడా ఆ పేరు నాని చేసిన కామెంట్ కౌంటర్ ఇచ్చారు. ఇదంతా కూడా కేవలం కేసును పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా నాని వ్యాఖ్యలు చేస్తారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కూడా తప్పకుండా చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందేనని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఆ జయసుధ ఆయన సత్యమణి అడుగుతున్నారు, పేరు నాని సత్యమణి ఆమె ఎటువంటి తప్పు చేయనప్పుడే కూడా ఆ మొత్తం ఈ ఆమె పేరుతో ఉన్న నిర్వహణ మొత్తం ఆమె చూసుకున్న నేపథ్యంలో పేరు నాని ధనదాహానికి ఈరోజు ఆమెను తన భార్యను అతనే ఈ కేసులో ఇరికిచ్చారని, ఇప్పుడు మహిళలు పురుషులు అని కొత్త వివాదాన్ని కొత్త నినాదాన్ని తెరపై తీసుకొస్తున్నారని కూడా కొల్లు రవీంద్ర కొద్దిసేపటి క్రితం మాట్లాడటం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పేరు నాని గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు సతీమణి పై కావచ్చు, అదే చంద్రబాబు అరెస్ట్ సమయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంట్లో వాళ్ళని తిట్టిన సమయంలో పేరు నాని వ్యాఖ్యలు అప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో వీళ్ళని అవమానిస్తూ అవహేళన చేస్తూ ఆ వ్యాఖ్యలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు పేరు నానికి. ఆ రోజు ఎటువంటి తప్పు చేయకపోయినా వారందరినీ అరెస్ట్ చేసిన సమయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించి జైల్లో చంద్రబాబు ఉంటే ఏమైంది అన్న విధంగా అప్పుడు చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. ఇప్పుడు తన ఇంట్లో ఇబ్బంది వచ్చి తాను చేసిన అవినీతికి తన భార్య దోషిగా నిలబడిన నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి వచనాలు పలకడం వైపు కూడా నెటిజన్లు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కొల్లు రవీంద్ర మాత్రం ఈ కేసులో ఎంత వారిని శిక్షిస్తామని, అదేవిధంగా చంద్రబాబును తాను కలిసి విన్నవిస్తే చంద్రబాబు తను తిట్టినట్టు కూడా పేరు నాని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రేషన్ బియ్యానికి సంబంధించి మాత్రం పేరు నాని అతని కుటుంబ సభ్యులు తప్పు చేశారు, అందుకు వారు అంగీకరించినట్టు కూడా ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటి వరకు దాదాపు 4 రోజుల పాటు ఈ కేసులు విచారణ చేశారు. మొన్నటి వరకు కూడా 3,000 బస్తాల పైన పైచిలుకు మాత్రమే మాయమైనట్టు గుర్తించిన అధికారులు 4 రోజుల విచారణ తర్వాత 7,000 పైచిలుకు బస్తాలు మొత్తం మాయనట్లు కూడా అధికారికంగా నిర్ధారించి ప్రకటన కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నాని మెడ చుట్టూ కూడా గుర్తు బిగుస్తుంది. ఇవాళ రేపటి తప్పకుండా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెను రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.